सबके प्राणपति स्वामी सबके प्राणपति इस భగవంతుడు అందరికీ జన్మనిచ్చిన వాడు పరమాత్మ ఒకడే. మనందరం ఇంటి పేరు ఊరి పేరు ఎన్నో అనుకున్నా మనల్ని చూసేటటువంటి పరమాత్మ ఒక్కడే. పరాత్పరి ఒక్కడే. ఆ యొక్క సృష్టి రహస్యంలో ఉన్నటువంటి ఈ యొక్క గణపతి యొక్క శ్రేష్టత అందరికీ తెలిసి ఉన్నదే ఆది పండుగ గణపతి చవితి. అట్లాంటి ఈ క్షేత్రానికి రావటం అనేది కూడా నా యొక్క సత్సంకల్పం. కోటి జన్మల సుకృతం ఉంటే కానీ ఇటువంటివి మనం చూసి అనుభవించే యోగ్యత కలగదు. అందరూ అనుకుంటారు మన ఇంటి పక్కనే ఉంది కదా, మనం చూస్తున్నాం కదా అనుకుంటారు. పక్క
పక్కనే ఉన్నటువంటిది వేరు మొదలు మాత్రమే, కానీ గాలి కొన్ని వేలు మైళ్ళ దూరం దాకా వెళ్ళి అటువంటి మాత్రమైన శక్తి కలిగిన ఈ అర్ధ గణపతికి ఈరోజు కొన్ని కోట్ల కోట్ల నమస్కారాలని, ప్రణామాల్ని, చాలా నమస్కారాన్ని ఆ మహానుభావులకు ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి, అన్నిటికన్నా గణపతి కన్నా ముఖ్యమైనటువంటి ఆ పంచాంగకర్తగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న వారి తాతగారు నాకు చాలా సుపరిచయం. అటువంటి మహానుభావుల యొక్క కోరిక మేర ఇన్ని సంవత్సరాలు రావడానికి కుదరలేదు, కానీ ఈరోజు రావడానికి ఆ గణపతి ఆయనే తీసుకొచ్చాడు. మనందరికీ చూసే స్పష్టమైన ఆరోగ్యవంతమైన అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి ఆ సుకుమారమైన గణపతికి అనంతకోటి నమస్కారాలు తెలియచేస్తూ, ఇక్కడ చేసే ప్రతి ఒక్కరి యొక్క సేవ కూడా చాలా ఆనందకరంగా ఉంది. ఎవరిలో నేను చేస్తున్నాను అనే బాధ, బరువు, తేడా ఏమీ కనిపించట్లేదు. ఎవరైతే ఇప్పుడు నచ్చకత్వంగా చేసుకున్నటువంటి ఈ పీఠంలో ఇప్పుడు తరాలుగా వస్తున్నటువంటి దాంట్లో వారి పేరు నాకు తెలియదు. ఆయనకి అనంతకోటి ఆశీస్సులు పరమాత్మ అందజేయాలి. ఆ కుటుంబానికి, వాళ్ళని పంచాంగకర్తల కుటుంబం అని మాత్రమే తెలుసు. ఇంత సంస్కారం కలిగిన కుటుంబం అని ఈనాడే చూశారు. కాబట్టి మనం అందరం కూడా ఆయన యొక్క సేవకులమే. ఎవరికి? గణపతికి. గణపతిని ఆరాధించే వాళ్ళకి కూడా మనం అందరం సేవకులమే. కానీ ఇక్కడ ఎవరైతే ఈ పరిసరాలే కాదు, దూరాల నుంచి కూడా వచ్చేటటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు. అందరికీ కూడా గణపతి ఆశీస్సుల్ని ఈ అమ్మగా అందజేస్తూ ఈ రోజుకి మనం అందరం సుఖశాంతులతో హాయిగా ఆనందంగా శ్రీరామ రక్ష రక్షణింటికి ప్రారంభమునందు వేసి ప్రార్థన చేసే వారలు యోగము క్షేమము శ్రీరాముడి చూచుచుండు స్థిరముగా జగతి. అంటే పుట్టినప్పుడు పిల్లవాడికి స్నానం చేసేటప్పుడు తల్లి శ్రీరామ రక్ష అంటారు. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా రక్షణని అందజేస్తారు పెద్దవాడు. గురువులు రక్షణని అందజేస్తారు, భగవంతుడు రక్షణని అందజేస్తారు. అందువల్ల ఆ రక్షానామంతో ఇక్కడికి నేను వచ్చినటువంటి అవకాశం. శ్రీరామ రక్ష అంటే దానికి ఒక మాత్రమైనటువంటి శక్తి కలిగిన మహామంత్రం. శ్రీరామ రక్ష, సర్వజగత రక్ష. అవి ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో అంతటి మాత్రమైన ఏకాదశి. అందుకని నా జన్మ యొక్క రహస్యమే శ్రీరామ రక్ష. కాబట్టి నేను ఆ రాముడి యొక్క సేవలో, రాముడిని సేవించాలి అంటే హనుమంతుడిని పిలిస్తే రాముడు తొందరగా పలుకుతాడు. ఈ గణపతి కూడా ఈరోజు చాలా విచిత్రంగా తీసుకొచ్చాడు పరమాత్మ. నా యొక్క సంకల్పంలో భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను, కానీ బహిర్ముఖం చేయలేదు. సత్యం గారని నాకు పరిచయస్తులు, ఇప్పుడు వీరి దగ్గర బంధువులు, ఆయన నాన్న ఇలా చేయాలనుకుంది నాన్న అంటే అలాగే అమ్మ అన్నారు. మంగళవారం అన్నారు, అలాగే వచ్చాను. కానీ గణపతి ఏం చేశాడు, ముందు నన్ను అభిషేకం చేశాక నువ్వులోకి వెళ్ళు అని చెప్పి. అందుకని ఆయన సంబోధించింది కరెక్టే. ఆయన పుట్టిన నక్షత్రం ఈరోజే. ఈ తల్లికి సుదినం కలుగు చేసింది కూడా ఈరోజే. సర్వజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం తత్సత్. ఈరోజు
మంచి చక్కని సువర్ణ అమ్మవారు మనకి ఇచ్చిన అవకాశాన్ని అంటే సూర్యుడి చుట్టూ నల్లగా ఉంటుంది ఆ కిరణాల దగ్గర తాగాలంటే అమ్మవారి దగ్గర ఉండి కూడా సేవ చేసుకోలేరు. ఆయన ఆజ్ఞ ప్రకారంగా ఆయన ఇక్కడ రావడం జరిగింది. మరి హైదరాబాద్లో సింహగారు సమర్థ బాలమాత సేవాశ్రమం వారు సమర్థ రామదాస్ గారి శిష్య ప్రాంతంలో వారు చక్కటి పంచముఖ దీక్షా వల్ల నాకు 1980 నుంచి పరిచయం, 44 సంవత్సరాలు పరిచయం. మరి వారి ఆశీస్సులు మేము ప్రత్యక్షంగా చాలా మంది ఉన్నాం. వారి దగ్గరికి వెళ్ళి ఏమి లేకుండా కట్టుబడ్డతో మేము వారి ఆశీస్సులు తీసుకొని వారి దగ్గర ప్రసాదం తిని ఇలా కోటీశ్వరారు నేను ప్రత్యక్షంగా ఉంచాను, మేము అనుభవించాం. నేను కూడా వెళ్ళాను అమ్మవారి అట్లా వెళ్ళి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాం. అలాంటి మాత కొంతకాలం నుంచి నాకు మా మామగారు సిద్ధాంత్ గారు, కాలిపేట అమ్మవారి సిద్ధాంత్ గారు చెడ్డకుంటూ మా మామగారు సిద్ధాంత్ గారు పంచాంగానే వారు ప్రామాణికంగా వారికి బాగా నచ్చింది పంచాంగం. వారి శిష్య పరంపర మొత్తం పంచాంగం ఫ్రీగా ఇస్తారు. వారు ఆ పంచాంగం వల్ల ఇక్కడి నుంచి మనం పిలిచకపోతే పంచాంగాలు అయితే ఒక 4 సంవత్సరాల క్రితం నన్ను నాన్న అంటే అమ్మ పంచాంగం వల్ల నేను ఇస్తాను చెప్పిన సంవత్సరం పంచాంగం ఇస్తున్నాను తెచ్చి అమ్మకి ఇస్తాను, అమ్మ అందరి శిష్యులకు ఇస్తుంది. ఆ ద్వారా నేను గురుగారి దగ్గర వెళ్దాము అని అంటే అప్పుడు గురుగారికి బాగా లేక హాస్పిటల్లో ఉన్నప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఉప్పల్కి వచ్చాడు. అమ్మ గురుగారు ఉప్పల్కి వచ్చారమ్మ పోదాం అంటే లేదు నాన్న సన్నిధానం పోదాం, కాజీపేట శ్వేతాకం దేవాలయం పోయి అక్కడ గురుగారిని దర్శనం తీసుకున్నాం అని. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే వారికి వీరి దర్శనం లేదు. ఒక 3 రోజులే అందరూ 3 రోజుల క్రితం కూడా అమ్మ ఫోన్ చేసి నాన్న ఎప్పుడు వెళ్దామంటే మీరు ఎప్పుడు వెళ్దామని అన్న. అమ్మ ఆయనకి ఆరోగ్యం బాగా హాస్పిటల్ డిశ్చార్జ్ ఇంటికి వచ్చాడు, ఉప్పల్లో ఉన్నాడు, మీరు వస్తారంటే తీసుకెళ్తాను ఆయనకి చెప్పాను. చెప్తాను అన్నయ్య డయాలసిస్ జరుగుతుంది, అమ్మవారి అమ్మ దగ్గర వెళ్దామన్నయ్య, అమ్మవారి 2 సార్లు అమ్మని చెప్పింది కదా పోదామన్నయ్య అన్నాక 4 రోజులు 5 రోజులు చనిపోయాడు. చూడండి పక్కపక్కన సామిత్రికులు కూడా దర్శనం చేసుకునే యోగం ఆయన. ఆ రకంగా అమ్మ ఇక్కడ రావాలని వచ్చింది. అమ్మని ఇక్కడ చేద్దామని అమ్మ సంకల్పం భద్రకాళి దేవాలయంలో అభిషేకం చేద్దామని నేను పూజారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వలేమా, అయ్యో అమ్మ సంకల్పం ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి పూజారికి ఫోన్ చేశాను. కలుగుడు అక్కడ ఇచ్చే పదార్థం ఇచ్చారు. అమ్మవారి కోరిక ఏంటంటే అమ్మవారి గణపతికి మహాభిషేకం చేయాలని కోరిక. అమ్మవారి కోరిక అంటే ఏది 13 కిలోలు తక్కువ కూడా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పంచామృతాలు చేయాలని కోరిక వచ్చారు. కానీ ఇక్కడ ఈ దేవాలయ యొక్క పద్ధతులు మాకు తెలుసు. అంటే నేను ఇక్కడ కానీ ఆ పూజా పద్ధతి నేను తెలుసుకోను, నేను బయట వరకే ఉంటాను. అయితే నేను చెప్పాను ఏంటంటే నాన్నగారు ఆజ్ఞ అంటే కొన్ని స్వామివారు వేసుకొని పక్కన పెట్టి, ఎందుకంటే 36 ప్రసాదం చేస్తాం, 3 పూట్ల అభిషేకం స్వామి. ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం పూజ ఉంటుంది. ఇవాళ మొత్తం భోజనం ఉంది కాబట్టి మరి దాన్ని ఉపయోగిస్తారా ఎక్కడ ఉపయోగిస్తారా మాకు తెలియదు కదా. మేము కైంకర్యం స్వామిగా సమర్పించాం. అమ్మగారి స్వహస్తాలని వస్తువులు సమర్పించింది. ఆ సమర్పణ ద్వారా అమ్మగారికి రోజు మాట వచ్చింది, అలాగన్నా ఒకరు మనకు వచ్చి ఇక్కడ కూర్చొని ముందుగా రావాలి, ఇక్కడ ఉండాలి, చేసుకుని అమ్మవారికి అందుకే పద్ధతులు పంచామృతాలు ప్రత్యేక మహాభిషేకం చేయాలి. ఆ రోజు మంచి అమ్మగారి బ్రహ్మ వేదుడు చక్కటి ఉజ్జయిని మహాకాళి జాతర చాలా ఫేమస్, బోనాలు. అలాంటి ఉజ్జయిని మహాకాళి ప్రధానోత్సవం రామతీర్థ గారు అమ్మగారికి ప్రధాన శిష్యుడు, అమ్మేపడి కొడుకు అలా అమ్మేపడి కొడుకు మేము వచ్చాం. నేను దగ్గర ఇప్పుడు మంగళం రాలే, ఇక్కడ అభిషేకం రాలే, ఎప్పుడు లేని వచ్చి దర్శనం మేము అందరూ లేదు వెళ్తాం, మా పిల్లలే. కానీ అమ్మ పుణ్యమని అభిషేక దర్శనానికి వచ్చాం. అమ్మ అభిషేకం చూస్తున్నాం. అది అందుకే రావణాసుడు ఆతలింగానికి లంకలో ప్రతిష్ఠడానికి గణపతి ఆజ్ఞ తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమైంది, అది ఓంకారేశ్వరం స్థాపన ఉంటుంది సముద్రంలో. అట్లాగే అమ్మవారు భద్రకాళి అమ్మవారికి అభిషేకం చేస్తా అంటే తొలజన స్వామివారు కొడుకు నా తమిళ ఎక్కడ పోతామని ఇక్కడ వినిపించుకుంటు. ఆ రకంగా అమ్మ రావడం జరిగింది. ఆమె యొక్క ఆరోగ్యం అంటే మంచిగా ఉంది, కాకపోతే ఓపెనర్ సర్జరీ కాకుండా 10 సంవత్సరాలు బయట రావాలి. ఇవాళ స్వయంగా 3 గంటలు లేచి 2 గంటలు లేచి నాకు ఫోన్ చేసింది, వాళ్ళకి ఫోన్ చేసింది, లేచింది వచ్చింది. ఆమె ఓపిక మనం ఆ మాతృశ్రీకి శిరసాల అందరూ కూడా వారికి గురి రావడం మా అందరి యొక్క పూర్వకర్మ సుకృతం, పూర్వదిన సుకృతం. నేను పూర్వకంలో చేసిన పాపాలన్నీ పోయి మా పుణ్యాలు వెళ్ళాలని ఒక మార్గం చెప్పింది. అమ్మాయి కూడా మా పిల్లలు చెప్పింది. ఒక 6 మాసాల్లో గుడి వ్యవస్థ చాలా మారిపోతుంది అని చెప్పింది. వాటి ప్రకారంగా సాక్షాత్తు పరమేశ్వరే, లలితా పరమేశ్వరే జగత్తేనే ఆ విధంగా ఇక్కడ బ్లెస్సింగ్ ఇవ్వడానికి ఆశీర్వదించే వారి ఆశీర్వాదం ఇప్పుడు చాలా బాగుంది. ఎందుకంటే ఇంతవరకు సిద్ధాంత గారు లేరు, వారు
వారి లేని లోటు మా అందరం కూడా ఈ అమ్మగారి ద్వారా వాళ్ళ కుమారుల ద్వారా నెరవేర్చుకోవాలి. వారు ఉన్నారనే కదా మనం అందరం చేస్తున్నాం. వారి కుమారుడు ఏం చెప్తున్నారు, తాతగారి దగ్గర నుంచి గురువు అని చెప్పి కానీ పూజకి ఆరంభించలేదు. అటువంటి స్థానంలో వాళ్ళు సిద్ధి అంటే శరీరాన్ని ఎక్కడికి వెళ్ళిపోయినా ఆత్మ ఇందులోనే ఉంటుంది కాబట్టి వారికి మరణం అనేది లేదు. అందుకే మహానుభావులు అన్నారు. మరణం లేని వాళ్ళని మహానుభావులు అంటారు. అంతే తప్ప వెళ్ళిపోయారు పెంపసాలు ఉచ్చారణ చేయొద్దు. ఆ మాట వినపడడం కూడా నాకు స్వచ్ఛందం కాదు. ఎందుకంటే రాముడు ఎప్పుడో ఆయన సిద్ధి పొందారు. మరి ఈ రోజు నాడు రామ జన్మభూమి, రామ ప్రతిష్ట ఇన్ని చేస్తున్నాం. ఇది మొత్తం రామభూమి, రామరాజ్యం. అట్లాగే ఈ సిద్ధాంతం లేని అనుసరణ జరగదు. పంచాంగం అంటే సిద్ధాంతి. అనేక రకాల సిద్ధాంతాలు ఉండొచ్చు, కానీ నాకు నచ్చిన పంచాంగం అది ఒకటే. చాలామంది గౌరీ ఎవరెవరో చాలామంది అడుగుతారు నన్ను వచ్చి, నాయన మీకు నమస్కారం, నేను అంత ప్రచారం చేసే అంత శక్తి నాలో లేదు, మీలో ఉన్న శక్తికి నేను సరిపోను. కాబట్టి నాకు ఒక పంచాంగకర్త ఉన్నారు, వారు ఆయన కోరిక మేర నేను చేస్తున్నాను. తాతగారు సంవత్సరానికి ఒక్కసారి ప్రింటింగ్ అయిన తర్వాత అమ్మ దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని, అమ్మ ఈ సంవత్సరమైనా నాకు ప్రింట్ చేస్తారా అని ఎన్నోసార్లు రిజెక్ట్ చేశాను. నా ఉద్దేశం ఏమీ లేదు. ఒక పుస్తకం ప్రింట్ చేయాలి అంటే ప్రింటర్ పేరు వేయాలి. దానికి కొంతమంది కథలు ఉంటారు. అంటే వాళ్ళని ద్వేషం కాదు. పంచాంగము అనగా పంచ అంగాలు మాత్రమే తప్ప ఇంకొక రాదు. మనకి పంచాంగాలు ఏమిటి చెప్పండి. అటువంటి సన్నివేశాన్ని వదిలేసి ఇప్పుడు పంచాంగంటలు డబ్బులు సంపాదించడం కోసమేగా. సారీ, ఎవరు ఏమీ అనుకోవద్దు. ధనాన్ని సంపాదించడానికి మనకు రెక్కలు ఇచ్చాడు పరమాత్మ, మైండ్ని ఇచ్చాడు, బుర్రని ఇచ్చాడు. మధ్య మధ్యలో పనికిరాని మాటలు మాట్లాడుతుండొచ్చు, నన్ను క్షమించండి. ఎందువల్ల అంటే మన భాష కాదు అది. ఆ హృదయం నుంచి వచ్చేటటువంటి ఆ అర్చకత్వంలో కూడా ఒక విధమైనటువంటి ఆంక్ష పెరిగిపోయింది. ఆంక్ష దేనికి? లోక కళ్యాణార్థానికి పంచాంగాన్ని ప్రింట్ చేయాలి అంటేనే ఆంక్ష పెరిగితే చాలా తప్పు. మనం అందులో పంచాంగం తీయంగానే కీర్తి శేషులు అని కొందరి తల్లిదండ్రులు పేరు పెడతారు. అది కూడా దోషం. పంచాంగం కర్తది మనం వేయటం ధర్మం. ఆ దాకా మనకి ఏదో ఒక రూపాయి ఇచ్చారు కదా అని వాళ్ళ యొక్క పేరు వేయటం ధర్మం కాదు. ఎందుకని వాళ్ళందరికీ ఒక దగ్గర చిత్త మన పంచాంగం తెలవంగానే ఉగాది రోజు ముందు ఇది చూడాల్సి వస్తుంది. వాళ్ళకి మోక్షం వస్తుంది. ఆ రోజు నాడు ఆ ఇచ్చిన వాళ్ళ యొక్క తల్లిదండ్రులని అందరి గోత్రనామాలు వాళ్ళ పేర్ల మీద అభిషేకాలు చేయొచ్చు, కానీ వాళ్ళ పేరు పంచాంగంలో పెట్టకూడదు. అది అందరికీ తెలుసు. కానీ కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల అలా జరుగుతుంది. ఒక షాప్ వాడు ఉంటాడు, ఆ షాపుకు సంబంధించిన వాళ్ళు 10 షాపులు వాళ్ళు వేస్తారు. వాళ్ళు ఎంతన్నా ఇవ్వనివ్వండి, ఆ సూర్యనారాయణమూర్తికి పంచభూతాలకి వాళ్ళు దానం చేస్తున్నారు. ఆ దానకర్తలు అని రాయండి. ఈసారి పంచాంగం అంగాలకి ఇచ్చినటువంటి దానం చేసినటువంటి మహానుభావులు అని హెడ్లైన్స్ పెట్టండి. కీర్తి శేషుల యొక్క ఫోటోలు పెట్టడం పంచాంగంలో. అందులో అన్ని ఇంక మరణాలే ఎక్కువ మనం ఇవ్వాల్సి వస్తుంది. మీరు చేసిన పంచాంగంలో కూడా నేను చాలా కాగితాలు తీసేస్తాను. అందుకని నేను గొప్పగా చెప్పట్లేదు. పంచాంగం 5 అంగాలు ఉండాలి. ఇప్పుడు ఎవరికి యోగం చెప్పరు, సంకల్పంలో కారణం చెప్పరు, అసలు వాళ్ళకి తెలియదు కదా. అవి ముఖ్యం అని చెప్పండి.
ఎందుకోసం చెప్తున్నా అంటే ఈ యొక్క మహత్తరమైన ఈ భాగ్యం కలగడానికి మన అందరికీ కూడా అనంత మల్లయ్య గారు నాకు పితా సత్యం. ఆయన ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, అందుకే నన్ను ఇక్కడ వెళ్ళేశారు. కాబట్టి నాన్న నేను దేవుళ్ళతోటే కాదు ఆత్మలతో కూడా అందువల్ల మనందరికీ ఒక కుటుంబం. కొన్ని సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి నా యొక్క కుటుంబం ఇంతది. కానీ ఈ రోజే అమలు లాక్కొచ్చాడు వాడు 3 గంటలకి వచ్చి తీసుకొచ్చాడు. మనందరికీ సంతోషం. మాట్లాడితే ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి, దానికి ఏమీ అటు అప్పు ఉండదు నానికి. కాబట్టి మనకు కావాల్సినంత వరకు ఈ విషయం మాట్లాడుకున్నాం. పంచాంగ కర్తలుగా మాత్రం మీ యొక్క అభివృద్ధిని సక్రమంగా చేయండి నా యొక్క కోరిక. నేను ఏనాడు పంచాంగం కరువుకాయికి అమ్మను, నాకు ఇష్టం ఉండదు. అది అమ్మేంత అర్హత మనకి లేదు. ఎందుకని భగవంతుడు మనకి ఇచ్చిన ఈ సదవకాశాన్ని మీరు నాకు సహాయం చేస్తున్నారు. నేను కోరిన వాళ్ళకి పంచాంగం ఊరికే అలా ఇచ్చి పంపించడం నా వల్ల కాదు. ఆయన యొక్క కష్టాన్ని, ఆయన యొక్క లెక్కల్ని, ఆయన యొక్క మనసుని నేను అందరికీ జై జై వీర సమర్థ प्रभाते मने राम चिंतित जावा पुढे वैखरी रामाधीन दावा सदाचार होतो प्रभाते मनी राम चिंतित जावा पुढे वैखरी रामाधीन दावा सदाचार होतो रसांदून येतो जनितो चितो मानवी धन्य होतो. जय जय रवीर समर्थ. चिन्ह लोक गणाधीश जोईश सर्व गुणाचा मुलारंभारंभतो निर्गुणाचा नमो शारदा मूल चत्वारि वाचा गमो पंतानंदया राघवाचा. जय जय रघुवीर समर्थ. ఇక్కడ కూడా ఆయన నేను అని చూపించుకున్నాడు. నేను రాముని తచ్చాను. ప్రభాతేమని రామ చింతిత జావా. ఎవరైతే తెలుస్తారో వాళ్ళకి జన్మ వినసేది. అది నా దగ్గరికి వచ్చి ఆయన పిలుస్తున్నాం, ఆయనే ముందు చెప్పారు. మీద చాలా సంతోషం సంతోషం సంతోషం. సకల అభివృద్ధి చేస్తుంది, భగవద్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. సమస్త గురు